సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ విజయమ్మ నివాళులర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ చేరి వచ్చిన అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 56వ వర్ధంతి ఇవాళ. ఈరోజు అంటే 56 సంవత్సరాలు అయిపోయింది ఆ మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయి. అంబేద్కర్ గారు అంటేనే గుర్తుకొచ్చేది కులాలకు వర్గాలకు లేని సమానత్వం ఉండే రాజకీయంగా ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటేనే అదే గుర్తుకొస్తుంది, కులాలు వర్గాలు లేకుండా సమానంగా ఉండాలని. ఈరోజు మరి అందరి మధ్య మనుషులందరి మధ్య కూడా అసమానతలు తొలగించాలండి. ఆయన పడిన వేదన మనకు ఆయన గుర్తుకు తీసుకొస్తుంది. మరి మనిషిని నిలబెట్టగలిగిన ఆయన తప్పన గుర్తిస్తుంది. మరి ఈరోజు ఆయన రాజ్యాంగంలో రాసినటువంటి విధానాల వల్ల ప్రజల ముందు ఉండే బాధ్యత మనకు గుర్తిస్తుంది అని తెలుసుకుంటూ భారతదేశం ఈరోజు మరి సూపర్ గా ఉండాలని ఆయన ఆశయం మనకు గుర్తిస్తుంది. మరి దళితులైతేనేమి, మరి అణగారిన జాతులైతేనేమి, మరి వాళ్ళందరినీ కూడా అంటే ఈరోజు సామాజిక ఆర్థిక పరమైనటువంటి రంగాల్లో మరి రాజకీయ పరమైనటువంటి రంగాల్లో కూడా ఈరోజు మనం అందరం ఉన్నాము అంటే మరి ఆయన శ్రద్ధ వాళ్ళందరి మీద ఉండే శ్రద్ధ ఆయన శ్రద్ధ కనబరుస్తుంది ఉన్నాను. కానీ అంబేద్కర్ గారిని అనుకుంటూ ఆయన మనందరికీ కూడా ప్రధానమైనటువంటి హక్కు కల్పించారు ఆయన. అట్లాగే ఆయన మరి రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన లక్ష్యాలు చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఎలా ఎదుగుతారు అన్నది మొదటిది. రెండో అంశం అయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా ఎదగాలని, మరి అది ప్రభుత్వాలు ఇవ్వాలని ఆయన చెప్పి ప్రజలందరూ పొందుకోవాలని చెప్పి ఆయన లక్ష్యాల్లో రాసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది మనకు. ఈరోజు చూస్తే మరి ఆయన ఉన్నప్పుడు మరి కార్మిక సంఘాలకు చాలా ఎన్నో సేవ చేశారు ఆయన. మరి వాళ్ళకైతే మరి జీతాల విషయం అయితేనేమి, మరి జీతం తీసుకుంటూ సెలవులు అయితేనేమి, మరి స్త్రీ పురుష భేదం లేకుండా సమానంగా ఉండాలని అయితేనేమి, ఇవన్నిటికీ కూడా కార్మిక సంఘాలకన్నిటి కూడా చట్టబద్ధత కల్పించారు ఆయన. మరి ఈ రోజు అంటే ఆయన సూత్రాలలో మరి ఆర్థిక సూత్రాలలో చూస్తే మరి ఈరోజు చూస్తే మనం దాంట్లో ఇబ్బందులు ఏమీ లేదు. కానీ మరి 65 సంవత్సరాలు వచ్చిన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూస్తే మరి ఆయన 56 ఆయన చనిపోయినప్పటి నుంచి చూస్తే కూడా అంటే మనసు ఉండే నాయకులు మాత్రమే ఆయన సూచకులుగా తీసుకుంటారన్నమాట. మరి ముఖ్యంగా మనం ఈ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా వచ్చిన ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చెప్పిన హక్కులు కల్పించడం జరిగింది, ఆయన చెప్పిన సూచనలు తీసుకోవడం జరిగింది. మరి చూస్తే ఆయన మరి ఈరోజు మామూలుగా ఇళ్ళ విషయానికి వస్తే మరి అందరికీ కూడా ఆయన దేశంలోని రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆయన ఆశించారు. మరి కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 47 లక్షల ఇళ్లు కడితే మన ప్రభుత్వం ఆ రోజు ఆయన 45 లక్షల ఇళ్లు కట్టడం జరిగింది. ఆయన 80 లక్షల ఇళ్లు కడితే మొత్తం అందరికీ ఉంటుంది, దేశంలోని రాష్ట్రంగా ఉంటుందని ఆయన ప్రణాళిక ఉంది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒకటి కూడా ఇల్లు కొత్త ఇల్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది వాళ్ళు చూస్తే. మరి అదేవిధంగా మరి ఆరోగ్యం విషయానికి వస్తే ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకే చోట కార్పొరేట్ వైద్యం అందుకునే స్థితి ఆయన కల్పించడం జరిగింది మనకు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చూస్తే మరి అది కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉంటా ఉంది. ఆయనైతే కల్పించిపోయారు. మరి అట్లే చదువుల విషయానికి వస్తే మరి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య మాత్రమే విద్యగా తీసుకోవాలని చెప్పి 2009లో తీసుకొస్తే అంతకుముందే రాజశేఖర రెడ్డి గారు 2 ఏళ్ల ముందుగానే ప్రాథమిక విద్యతో పాటు మరి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, MBAలు, MCAలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలని చదివే స్థితికి ఆయన పెట్టడం జరిగింది. అంతేవిధంగా స్త్రీ పురుషులు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన మహిళా సంఘాలు కూడా మరి అత్యధికంగా వాళ్ళ సంఘాలను పెంచి దగ్గర 1 కోటి నుండి
ముందుగా సంఘ సభ్యులుగా ఉన్నారనుకుంటా. వాళ్ళందరూ కూడా వడ్డీలని పావల వడ్డీ రుణాలు ఇవ్వడం, వాళ్ళందరినీ మగవాళ్లతో పాటు పైకి తీసుకురావాలని ఆయన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్థిక పరంగా పెంచడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు. మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత మరి ఆ మహానేత తనయుడుగా మరి జగన్ బాబు కూడా మరి అదే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయన జెండాలో కూడా అన్ని అయ్యే పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఆయన మరి అమ్మఒడి అనేది కూడా పెట్టి ఇంకా 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 ముందుకు అంటే అమ్మ పేరుతో కూడా అమ్మని స్కూల్ పంపించకుండా ఉండడానికోసం అమ్మ పేరుతో కూడా అకౌంట్లు వేస్తానని చెప్పడం జరిగింది ఆయన. మరి ఈరోజు మళ్ళీ ఆయన ప్లీనరీలో ప్రకటించడం జరిగింది జగన్ బాబు. మరి అందరికీ కూడా సేద్యం చేసుకునే భూమి ప్రతి ఒక్కరికి కూడా దళితులకు వాళ్ళకందరికీ కూడా 1 ఎకరా భూమి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా ఇల్లులన్నీ ఏదైతే ఇంకా పూర్తి కాలేదో గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలని ఇల్లులు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి చదువు విషయంలో కూడా అంత శ్రద్ధ తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే గిరిజనులు కానీ వీళ్ళందరూ కూడా దళితులు కానీ వాళ్ళకు ఏమైనా ఇండస్ట్రీలు పెట్టుకుంటామంటే ఆ రోజు ఆయన ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు యూనిట్ కు ₹1 తగ్గించడం జరిగింది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలంటే మరి 5 కోట్ల వరకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి చేయడం జరిగింది. మరి అట్లాంటి కూడా జగన్ బాబు వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఉద్యోగ విషయాలు అయితేనేమి, ఉపాధి అయితేనేమి ఇవన్నీ కూడా చేయడానికి జగన్ బాబు మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనం జగన్ బాబు నేతృత్వంలో మళ్ళీ మనం అన్ని అంబేద్కర్ గారి ఆలోచనల ప్రకారం అంటే ఆయన సూచనల ప్రకారం తప్పకుండా మరి ఆయన రాజశేఖర రెడ్డి గారు నచ్చినట్టుగా జగన్ బాబు కూడా మనం ఆయన అన్ని కూడా పాటిస్తారని, అంటే మనం ఆయనకు నివాళి అర్పించేది ఒకటి, అంటే ఆయన లక్ష్యాలను ఆయన చెప్పిన ప్రధాన హక్కులైతేనేమి, ఆయన చెప్పిన ఆదేశిక సూత్రాలైతేనేమి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పాటించారు, జగన్ బాబు కూడా పాటిస్తారు అని మీకు అందరికీ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మనం అర్పించే నివాళి కూడా ఆయనకు అదే అని చెప్పి ఆయన ఒకసారి మనం అందరం కూడా స్మరించుకుంటుండే అంత మహోద్భావానికి మరొకసారి మనం అందరం నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం.